Hi students, this is Ram Mohan from GJC Kachiguda in second year history, fifth lesson అసబ్జాయిస్. అందులో భాగంగా మనం ఇంతకు ముందు అసబ్జాయిల చరిత్రలో ఇద్దరు నిజాం రాజుల గురించి తెలుసుకున్నాం. మొదటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్ మరియు రెండో వ్యక్తి నిజాం అలీ ఖాన్. మూడవ నిజాం సికిందర్ జా గురించి తెలుసుకుందాం. సికిందర్ జా పరిపాలన 1803 నుండి 1829 వరకు కొనసాగింది. రెండవ నిజాం అయినటువంటి నిజాం అలీ ఖాన్ యొక్క పెద్ద కుమారుడే యొక్క సికిందర్ జా. రాజ్యానికి వచ్చిన తర్వాత సికిందర్ జా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యానికి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. అందుకే మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వాళ్లకు పూర్తిగా సహకరించలేకపోయాడు సికిందర్ జా. అందుకే ఈ యుద్ధంలో గెలిచినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా సికిందర్ జా చేత ఒక సంధిని ఒప్పందాన్ని చేసుకోవడం అనేది జరిగింది 1803వ సంవత్సరంలో. నిజాం అలీ ఖాన్ కాలంలో ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా ఒప్పందాలు చేసుకున్నారో, సికిందర్ జా కాలంలో కూడా ఈ సంస్కృతి అనేది కొనసాగింది అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అప్పటికి పేష్కార్గా మహిపతి రామ్ని నియమించాలనుకున్నటువంటి యొక్క సికిందర్ జా బ్రిటిష్ వాళ్ళ బలవంతం చేత అతన్ని తీసివేసి చందూలాల్ని పేష్కార్గా నియమించడం అనేది జరిగింది. అంటే నిజాం యొక్క లేదా హైదరాబాద్ నిజాంలోని ఆంతరంగిక విషయాల్లో కూడా బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా జోక్యం చేసుకోవడం అనేది సికిందర్ జా కాలంలో కూడా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బ్రిటిష్ కంటోన్మెంట్ అనేది హైదరాబాద్లో స్థిరపడిపోయింది 1806వ సంవత్సరంలో. ఇందులో భాగంగా అప్పటి వరకు సైనిక ఖర్చు అనేది ఉన్నటువంటి సైనిక ఖర్చు రెట్టింపైంది. 1811లో హెన్రీ రజెల్ అనే అతను హైదరాబాద్ రెసిడెంట్గా నియమితుడు కావడం జరిగింది. సైనిక వ్యయం అనేది రెట్టింపైంది. ఎందుకంటే బ్రిటిష్ సైన్యాన్ని కూడా పోషించాల్సినటువంటి బాధ్యత, భారం నిజాం నవాబుపై పడింది. కాబట్టి ఈ యొక్క సైనిక వ్యయం అనేది, సైనిక ఖర్చు అనేది రెట్టింపైందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రజెల్ ఎప్పుడైతే హైదరాబాద్కు వచ్చాడో ఆ యొక్క బ్రిటిష్ సైన్యానికి రజెల్ బ్రిగేడ్గా పేరు స్థిరపడిపోయింది. ఈ రజెల్ బ్రిగేడ్ని హైదరాబాద్ కాంటింజెంట్గా రజెల్ బ్రిగేడ్గా పిలవడం జరుగుతుంది. రజెల్ ఈ యొక్క బ్రిగేడ్ ఏదైతే ఉందో, హైదరాబాద్ కాంటింజెంట్ ఏదైతే ఉందో, అది మరాఠా యుద్ధాలలో ఒక కీలకమైనటువంటి పాత్రని పోషించిందని చెప్పుకోవచ్చు. సికిందర్ జా, he was the third Nizam in this Asafjahid dynasty. He ruled from 1803 to 1829. He was the elder son of Nizam Ali Khan. In Maratha war, he did not support wholeheartedly to Britishers. That's what in return, he was forcefully follow the treaties of Britishers in 1803. That's what he removed the Peshkar of Mahipati Ram, and in place of Mahipati Ram, he was forcefully allotted or seated here Chandulal as Peshkar. And the military, because of Hyderabad contingent, when it was established with Nizam Ali Khan, the military expenses were very high, and it rose high. Of course, in 1811, Henry Russell came as resident of Hyderabad, and many reforms he introduced. Of course, that's what this Hyderabad contingent has called as Russell Brigade. This brigade played crucial role in Maratha wars, the support of reforms and suppressed the revolts of Pindaris, Bills and Jamindars. In the time of Russell, Palmer and company also was established, and they gave loans to even Nizam also. In the 25% of interest they collected. This Palmer and company gave loan to Nizams also. And after a Palmer and company was declined here, Metcalfe, in the place of Russell, Metcalfe came here and he started introduced here
many financial reforms also. And if Nizam dipped into Palmer and Company more than 50 lakhs. So Metcalf reforms here made easy, and 63 lakhs granted to the Sikindarja, and he paid the debit to Palmer and Company. And in the time of Sikindarja, Northern Sarkar was permanently became part of British territory. Actually, these Northern Sarkars were allotted to the British in the time of Nizam Ali Khan, but now it was permanently allotted to the Britishers. And with these reforms, with these suppressive policies of Britishers, Sikindarja spent child life under the British authority, and he died with a shock because of his beloved daughter died. సికిందర్జా రాజ్యానికి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సైనిక రిఫార్మ్ సంస్కరణలు చేయబడ్డావి రజల్ రావడం చేత. ఈ రజల్ హైదరాబాద్ బ్రిగేడ్ ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అనేక సంస్కరణలు సైన్యంలో ప్రవేశపెట్టాడు. కానీ వీటి ఖర్చు మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. వీరి యొక్క జీతాలు ఇవ్వడం కావచ్చు, ఈ సైనికులను పోషించడం కావచ్చు, వీటన్నిటి కూడా ఖర్చు విపరీతంగా కావడం చేత ఇతనికి అప్పివ్వడానికి పామర్ అండ్ కంపెనీ అనే ఒక బ్యాంకు కూడా ఎస్టాబ్లిష్ అయింది. దాని నుండి కూడా ఒక లోన్ తీసుకోవడం జరిగింది నిజాం నవాబు తనకు ఉన్నటువంటి నగలను కూడా తాకట్టు పెట్టి. 25% ఇంట్రెస్ట్ అనేది వడ్డీని వాళ్ళు వసూలు చేయడం జరిగింది. దీని చేత నిజాం నవాబు దివాలా తీయడం అనేది కూడా జరిగింది. ఈవెన్ పామర్ అండ్ కంపెనీ కూడా ఈ యొక్క మెట్కాఫ్ రిఫార్మ్స్ చేత ఆ యొక్క కంపెనీ కూడా దివాలా తీసి ఈ పామర్ అనే అతను సూసైడ్ కూడా చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చిన మెట్కాఫ్ 63 లక్షల్ని గ్రాంట్ చేయడం చేత నిజాం నవాబు ఆ యొక్క 63 లక్షలు ఏవైతే మెట్కాఫ్ రిఫార్మ్ ద్వారా లభించాయో, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారో, వాటి చేత తనకున్నటువంటి అప్పులు తీర్చేసి నగలను కూడా తీసుకోవడం అనేది జరిగింది. అంటే అంతటి దుర్భరమైన పరిస్థితి నిజాంకి ఎందుకు వచ్చింది అంటే, ఈ యొక్క సైన్య సహకార ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ లో బ్రిటిష్ సైన్యం అనేది శాశ్వతంగా ఉండటం అనేది ఆర్థికంగా బలహీనమైనటువంటి స్థితికి ఈ యొక్క నిజాం నవాబు చేరడం అనేది జరిగింది. ఈ యొక్క 63 లక్షలు ఏదైతే అప్పుగా బ్రిటిష్ వాళ్ళు నిజాం నవాబుకి ఇచ్చారో, దీనికి ఫలితంగా రిటర్న్ గిఫ్ట్ గా ఉత్తర సర్కార్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇంతకు ముందు నిజాం అలీ ఖాన్ కాలంలో ఈ యొక్క ఉత్తర సర్కారులు అనేది తీసుకోవడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళు, కేవలం టెంపరీగా, తాత్కాలికంగా. కానీ సికిందర్జా కాలం వచ్చేసరికి శాశ్వతంగా ఉత్తర సర్కారులు అనేవి బ్రిటిష్ వాళ్ళ స్వాధీనంలోకి రావడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి ఈ యొక్క పద్ధతుల వల్ల సికిందర్జా తన యొక్క జీవితంలో ఒక విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని గడిపాడు. అంతేకాకుండా తనకు ప్రియమైనటువంటి కూతురు చనిపోవడం చేత ఆ బాధను కూడా తట్టుకోలేక సికిందర్జా 1829లో చనిపోవడం జరిగింది. అంటే కేవలం 16 సంవత్సరాల కాలం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోయాడు సికిందర్ జా. తరువాత కింగ్ నాసిర్ ఉద్దౌలా 1829 నుండి 1857 వరకు ఈ నాసిర్ ఉద్దౌలా పరిపాలించడం అనేది జరిగింది. ఇతని యొక్క పూర్తి పేరు మీర్ ఫర్కుందా అలీ ఖాన్ నాసిర్ ఉద్దౌలా. నాసిర్ ఉద్దౌలా వచ్చిన తర్వాత ఇతడు గమనించాడు కాబట్టి అంతకు ముందున్న పరిస్థితులను దాన్ని ఆసరాగా చేసుకుని బ్రిటిష్ వాళ్ళని, ఎవరైతే అధికారులు ఎక్కువ స్థానాల్లో ఉన్నారో, ఆక్రమించారో, వాళ్ళందరినీ కూడా తీసివేయడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింగ్ అతను రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో అధికారుల్ని తీసివేయమని చెప్పేసి. ఆ విధంగా ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకున్నటువంటి విలియం బెంటింగ్ చాలా మంది బ్రిటిష్ అధికారుల్ని ఈ యొక్క నిజాం నవాబు ఆస్థానంలోంచి, ఆ రాజ్యంలోంచి, పరిపాలనా కేంద్రం నుంచి వాళ్ళని తొలగించడం అనేది జరిగింది. ఈ కాలంలోనే మనకు సాలార్ జంగ్ ప్రధాని పదవిని చేపట్టడం జరిగింది. మొదటి సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యానికి ప్రధాని అయ్యాడు ఈ నాసిర్ ఉద్దౌలా కాలంలోనే. సాలార్ జంగ్ ప్రధాని అయిన తర్వాత నిజాం యొక్క ఆర్థిక పరిస్థితి, రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగైందని చెప్పుకోవచ్చు. రాజ్యంని విభజించి 16 జిల్లాలుగా
చేయడం అనేది జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ని, మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి పర్మనెంట్ గా అధికారులను నియమించి ఒక శాశ్వతమైనటువంటి శిస్తును వసూలు చేయడం అనేది ఈ నాసిర్ ఉద్దౌలా కాలంలో జరిగింది. నాసిర్ ఉద్దౌలా came to power in the year of 1829 and he ruled up to 1857 when Sipahi mutiny was began. His real name was Mir Fakhrullah Ali Khan Nasir Uddaulah, and number of British officers actually were employed in the time of William Bentinck and the time of Nasir Uddaulah. So he requested William Bentinck to remove of British officials in the court of Nizam. So William Bentinck agreed to the withdrawal of the officials, the British officials from Nizam court. During the reign of Nasir Uddaulah, Salar Jung one was appointed as Prime Minister. So he introduced many reforms, great reforms in Nizam period, and he divided the entire Hyderabad Samstana into 16 districts, and he removed the officers and he appointed here Tahsildars in place of contractors and middlemen. నాసిర్ ఉద్దౌలా కాలంలో సతీ సహగమనం అనేది కూడా ఒక దురాచారం అనేది కొనసాగేది. దాన్ని కూడా నిషేధించడం అనేది జరిగింది. సో విలియం బెంటింక్ ఎప్పుడైతే భారతదేశానికి గవర్నర్ జనరల్ గా వచ్చాడో 1829లో భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా ఈ యొక్క సతీ సహగమనం అనేది నిషేధించడం జరిగింది. అదే కాలంలో ఇక్కడ నాసిర్ ఉద్దౌలా పరిపాలిస్తున్నటువంటి హైదరాబాద్ లో కూడా ఈ యొక్క సతీ సహగమనం అనే ఒక దురాచారాన్ని తొలగించడం అనేది జరిగింది. ఇతని కాలంలో జరిగిన మరొక మూమెంట్ ఏంటంటే వహాబీ ఉద్యమం. ఈ వహాబీ ఉద్యమం అనేది మొదటగా సిక్కులకు వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొనసాగింది. ఈ యొక్క వహాబీ ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమంలో నాసిర్ ఉద్దౌలా కొడుకైనటువంటి ముబారిజ్ ఉద్దౌలా, అలాగే కర్నూల్ నవాబ్ అయినటువంటి గులాం రసూల్ ఖాన్, వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు. అంటే హైదరాబాద్ యొక్క సంస్థానంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడీ కావచ్చు, బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారం కావచ్చు ఎక్కువైపోయింది. దీన్ని అరికట్టాలంటే తిరుగుబాటు రావాలని చెప్పేసి ఈ యొక్క వహాబీ ఉద్యమంలో ఈ యొక్క నాసిర్ ఉద్దౌలా కొడుకైనటువంటి ముబారిజ్ ఉద్దౌలా మరియు కర్నూల్ నవాబ్ అయినటువంటి రసూల్ ఖాన్ తీవ్రంగా పోరాడారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యారు, గోల్కొండలో బంధించబడ్డారు, అక్కడే చనిపోవడం జరిగింది. అలాగే కర్నూల్ నవాబ్ అయినటువంటి రసూల్ ఖాన్ యొక్క కడప ప్రాంతాన్ని మొత్తం కర్నూలు కడప ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. అంటే ఈ యొక్క వహాబీ ఉద్యమాన్ని పూర్తిగా అణగదొక్కారు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు. తర్వాత బీరార్ ఆక్రమణ. ఈ బీరార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. ఇదొక మే 21, 1853లో ఈ సంఘటన జరిగింది. ఇది ఒక ట్రీటీ ద్వారా బీరార్ అనే ప్రాంతాన్ని వీళ్ళు పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు తమ స్వాధీనంలో తీసుకున్నారు. ఇందులో భాగంగా బేరార్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను మరియు దారాషివ్ అంటే ఉస్మానాబాద్ మరియు రాయచూర్ ప్రాంతం, రాయచూర్ అంతర్వేది ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు లాక్కోవడం అనేది జరిగింది ఈ యొక్క బేరార్ సంధి ద్వారా, బేరార్ ఆక్రమణ ద్వారా. In the time of Nasir Uddaulah, Sati practice, the blind practice was abolished with the support of William Bentinck and the Wahhabi movement. This was also started in time of Nasir Uddaulah. Initially, it began against of Sikh and later it moved against of Britishers. In this movement, Nasir Uddaullah's son, Prince Mubarak and Nawab, Karnool Nawab, Gulam Rasul Khan also played a crucial role. Of course, Britishers easily suppressed these revolts and they imprisoned these Gulam Rasul Khan and Prince Mubarak Khan also. And afterwards, Session of Berar, this treaty also forcefully they made with Nasir Uddaulah in the year 1853, 21st of May. In this section of Berar,
the provinces of Berar and districts of Dharashiv, means of course Usmanabad and Raichur. These two districts, all places, okay, now placed in the hands of the British authority. Next, moving to next Nizam, Afzal Uddaulah. అఫ్జల్ ఉద్దౌలా పరిపాలన 1857లో స్టార్ట్ అయ్యి 1869 వరకు కొనసాగిందని చెప్పుకోవచ్చు. అంటే సిపాయిల తిరుగుబాటు ప్రారంభించే సమయంలో నాసిరుద్దౌలా చనిపోవడం, అఫ్జల్ ఉద్దౌలా తెరపైకి రావడం జరిగింది. 1817 నుంచి 1869 వరకు అఫ్జల్ ఉద్దౌలా అంటే దాదాపుగా 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు అఫ్జల్ ఉద్దౌలా పరిపాలించడం అనేది జరిగింది. ఇతని కాలంలోనే సిపాయిల తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. భారతదేశం మొత్తం కాదు, హైదరాబాద్లో కూడా ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటుని కొనసాగించినటువంటి వ్యక్తులు ఉన్నారు. మౌల్వీ అల్లావుద్దీన్ కావచ్చు, తురేబాజ్ ఖాన్ కావచ్చు, ఇలాంటి సిపాయి మ్యూటిని ఇక్కడ కూడా కంటిన్యూ అయిపోయింది. ముఖ్యంగా రోహిల్లాస్ ఈ యొక్క వ్యక్తులు బ్రిటిష్ రెసిడెన్సీ అయితే ఉందో దానిపైన తిరుగుబాటు కూడా చేయడం జరిగింది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి సాలార్జంగ్ ఈజీగా ఈ యొక్క తిరుగుబాటును అణిచివేయడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళను సపోర్ట్ చేస్తూ ఈ యొక్క సిపాయి మ్యూటిని అలాగే రోహిల్లాస్ అటాక్ను కూడా వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతే తీవ్రంగా అణిచివేయడం కూడా జరిగింది. అఫ్జల్ ఉద్దౌలా కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛ చేత ఈ యొక్క అఫ్జల్ ఉద్దౌలా కాయిన్స్ మీద మొఘల్ రాజు యొక్క పేరును తొలగించి తన యొక్క సొంత పేరుని ఆయన ముద్రించడం అనేది జరిగింది. అంటే అఫ్జల్ ఉద్దౌలా పేరుతో పాటు ఆ యొక్క అసఫ్జా ఏదైతే ఉందో నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా ఫతేహ్ జంగ్ అనే పేరుని ఆ యొక్క నాణాల మీద ముద్రించడం అనేది ఒక ఆనవాయితీ అనేది అఫ్జల్ ఉద్దౌలా కాలంలో కొనసాగింది. అలాగే ఈ కాలంలో సాలార్జంగ్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం చేత సంస్కరణ చేత ఒక స్టాండర్డ్ కాయిన్, ఒక స్థిరమైనటువంటి నాణ్యం కూడా వచ్చింది. దాన్నే మనం హాలీ సిక్కా అంటాం. అంటే నిజాం కాలంలో ఒక ద్రవ్య వినిమయంగా కొనసాగినటువంటి నాణ్యం ఏంటంటే హాలీ సిక్కా అని. అలాగే కుత్బా, ఈ కుత్బా అనేది కూడా ఆల్సో రీప్లేస్ అయిపోయింది విత్ ద నేమ్ ఆఫ్ అఫ్జల్ ఉద్దౌలా. అంతకుముందు మొఘల్ నవాబ్ అయినటువంటి బహదూర్ షా జఫర్ పేరు చేత కుత్బా అనేది చదివేవాళ్ళు. అఫ్జల్ ఉద్దౌలా కాలంలో ఈ యొక్క బహదూర్ షా జఫర్ పేరును తొలగించి అఫ్జల్ ఉద్దౌలా పేరు చేత కుత్బా అనేది చదవడం అనేది జరిగింది. ఇది ఇలాంటి సంస్కరణల చేత ఈ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినటువంటి సపోర్ట్ చేత అఫ్జల్ ఉద్దౌలా ఒక అద్భుతమైనటువంటి బిరుదును కూడా బ్రిటిష్ వారి దగ్గర నుండి స్వీకరించాడు. అదే గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అనే ఒక బిరుదును కూడా బ్రిటిష్ వారి నుంచి ఆగస్టు 31, 1861న స్వీకరించడం అనేది జరిగింది. అండ్ అలాగే అఫ్జల్ ఉద్దౌలా కాలంలో జరిగినటువంటి మరొక సంఘటన ఏంటంటే రైల్వే లైన్. మన హైదరాబాద్లో మొట్టమొదటి రైల్వే లైన్ అనేది వేయడం అనేది ఇతని కాలంలోనే జరిగింది. ఈ యొక్క బాంబే మద్రాస్ ప్రాంతానికి 2 నగరాల మధ్య వేసేటటువంటి రైల్వే లైన్ మన యొక్క హైదరాబాద్ మీదుగా వెళ్ళింది కాబట్టి దాన్ని వాడి అనే ప్రాంతం వరకు కూడా ఆ రైల్వే లైన్ ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అలా రైల్వే లైన్ రావడానికి కూడా ఈ యొక్క అఫ్జల్ ఉద్దౌలా మరియు ప్రధానమంత్రి అయినటువంటి సాలార్జంగ్ యొక్క కృషి ఉందని చెప్పుకోవచ్చు. ఇక సాలార్జంగ్ యొక్క సంస్కరణ వల్ల ఒక ఆధునికమైనటువంటి పరిపాలన, ఆధునికత వైపుగా ఈ యొక్క నిజాం కాలం అనేది ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అఫ్జల్ ఉద్దౌలా కాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కావడం. Sipai mutiny was started in the time of Afzal Uddaulah, and here in Hyderabad, Turebaz Khan, Mauli Alauddin played a crucial role to support the Sipai mutiny. And even Rohillas also attacked here British residency, and later Salarjung seriously suppressed this movement, these attacks. And in time of Afzal Uddaulah, his name was placed on the coins. Of course, the Mughal name, Bahadur Shah Jafar name was replaced with his name, Afzal Uddaulah, Nizam ul Mulk Fateh Jang, Asaf Jah Fateh Jang, like that.
the name of coins here replaced. And the standard coin also was introduced by Salarjung. The standard coin was Holly Sikka. And because of the explosion of and counterfeit coins, the illegal coins, fake coins was forced. That's what to remove, to stop, to control these counterfeit coins. He introduced here Holly Sikka coin. And even Qutba also replaced here with his name, okay, Afzaluddaulah. And before that, Bahadur Shah Jafar, the Mughal ruler, Qutba was placed. But in time of Afzaluddaulah, because of Britishers' support now, Afzaluddaulah name was replaced here on Qutba. And after that, he got the title Grand Commander Star of India on 31st August 1861. So because of suppression of Rohilla's attack and Sipai mutiny, so because of this support, Britishers gave a wonderful title, that is Grand Commander Star of India on 31st August 1861. And next, he gave land to Bombay Madras railway line. This railway line from extended to Wadi also, Hyderabad, Secunderabad, okay, to Wadi. And Salarjung made number of reforms, okay, in this Afzaluddaulah time. This led to modernization. And the power transferred to British throne. That means here in 1857, when Sipai mutiny was started, and Britishers, of course, suppressed this revolt, there are many rulers, native rulers of India participated, like Jhansi Lakshmibai, Tantia Tope. Okay, there are many native rulers, of course. Even in Hyderabad also, Ture Baz Khan, Mauli Alauddin, okay, participated in this Sipai mutiny. Of course, Salarjung easily, with the support of Britishers, they suppressed the revolt, they suppressed the attacks. And to this blow, Britishers power, the East India Company, the power transferred from East India Company to British Crown Victoria. Even though, of course, there is no great changes occurred, the resident became more powerful. Even though the power transferred from East India Company to British Crown, still the Nizam or Afzaluddaulah, still he was made a puppet in the hands of the Viceroy, in the hands of the Britishers. Several districts were returned to Britishers, and especially railway line introduced in time of Afzaluddaulah, of course, and Afzalganj Mosque, Afzalganj Bridge, and Afzalganj Bazaar was built by Afzaluddaulah. 1857 to 1869. In this 12 years of rule, he was made as a puppet in the hands of the Viceroy and in the hands of the British power. అఫ్జలుద్దౌలా కాలంలో చూసినట్టయితే సిపాయిల తిరుగుబాటు ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ కాలంలో అఫ్జలుద్దౌలా హైదరాబాద్ నిజాంగా పరిపాలన చేపట్టడం అనేది జరిగింది. ఇతని కాలంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారం ఇంకా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అంతకుముందు జరిగినటువంటి వహాబీ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేశారో, ఆ వహాబీ ఉద్యమం ఏ విధంగా అయితే సిపాయి ఉద్యమానికి దారి చూపిందో, ఈ ఉద్యమాన్ని కూడా చాలా తొందరగా అణిచివేయడం అనేది జరిగింది. భారతదేశంలో మనకు ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబ్, బేగం, హజరత్ మహల్ ఇలాంటి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. అంతే వేగంగా, అంతే చాకచక్యంగా, అంతే ధైర్యంగా ఈ యొక్క హైదరాబాద్లో కూడా తురేబాజ్ ఖాన్, మౌలి అల్లావుద్దీన్ లాంటి వాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళ యొక్క జోక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. అయినప్పటికీ అఫ్జలుద్దౌలా, సాలార్జంగ్ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క సపోర్ట్ చేత ఈ యొక్క ఉద్యమాలను అంతే కసితో, అంతే తీవ్రతతో అణిచివేయడం అనేది జరిగింది. ఈ యొక్క 57 తిరుగుబాటు అనేది, సిపాయిల తిరుగుబాటు అనేది ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహం ఏదైతే ఉందో, ఇది అదునుగా అనేక ఉద్యమాలు అనేవి చేయడం అనేది జరిగింది.
ఎలాగైనా ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఆ పవర్ని తీసుకొని బ్రిటిష్ రాణికి ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి వరకు తూర్పు ఇండియా వర్తక సంఘం పేరు చేత పరిపాలన అనేది భారతదేశంలో చేపట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇప్పటి నుండి బ్రిటిష్ యొక్క రాజు లేదా రాణి చేతిలో పరిపాలన ఇవ్వడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ క్రౌన్ కి యొక్క పరిపాలన వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఎలాంటి మార్పు అనేది పెద్దగా లేదు. ఇంకా హైదరాబాద్ లో ఈ యొక్క బ్రిటిష్ రెసిడెంట్ ఏదైతే ఉందో అతని యొక్క పవర్, అతని యొక్క శక్తి అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా అది కేంద్రకంగా సైనిక స్థావరంగా కేంద్రకంగా హైదరాబాద్ లో కొనసాగిందని చెప్పుకోవచ్చు. అత్యంత శక్తివంతమైనదిగా అది కొనసాగింది. ముఖ్యంగా అఫ్జలుద్దౌలా ఈ యొక్క నిజాం బ్రిటిష్ వాళ్ళ చేతిలో, ముఖ్యంగా వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో వైస్రాయ్ల చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోయాడు. వాళ్ళు ఎలా ఆడిస్తే అలా, వాళ్ళు ఎలా చెబితే అలా, వాళ్ళు ఎలాంటి ఒప్పందాలు చేస్తే అలాంటి ఒప్పందాల్లో భాగమయ్యేటట్టుగా ఒక కీలు బొమ్మగా, తోలు బొమ్మగా మారిపోవడం అనేది జరిగింది. అంతేకాకుండా అనేక ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. బికాజ్ అనేక రివోల్ట్స్ చేయడం జరిగింది కాబట్టి, వాటిని అణిచివేశారు కాబట్టి ఆ సపోర్ట్ కి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నిజాం నవాబు వాళ్ళకి అనేక ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళకు దారాదత్తం చేయడం జరిగింది. ఇక ఇందులో అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే సాలార్జంగ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నాసిరుద్దౌలా కాలంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. ఆ తర్వాత అఫ్జలుద్దౌలా కాలంలో కూడా ప్రధానమంత్రిగా పదవిని అతను కొనసాగించడం జరిగింది. అందులో భాగంగా రైల్వే లైన్, అంటే మొట్టమొదటిసారిగా రైల్వే లైన్ అనేది వేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ మద్రాసు నుండి బాంబే వరకు ఈ యొక్క లైన్ ని హైదరాబాద్ రాజ్యం మీదుగా వేశారు. దీన్ని ఇక్కడ నిర్మించినటువంటి రైల్వే లైన్ ని వాడి వరకు కూడా దాన్ని కొనసాగించారు. ఈ కాలంలోనే రైల్వే లైన్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇతని కాలంలో అఫ్జల్ గంజ్, అంటే రాజు పేరు మీదుగా అఫ్జల్ గంజ్ మాస్క్యూ, అఫ్జల్ గంజ్ బ్రిడ్జ్, అఫ్జల్ గంజ్ బజార్, ఇవన్నీ కూడా నిర్మించడం అనేది అఫ్జలుద్దౌలా కాలంలో కొనసాగింది. సో ఇది మనం ఇప్పటి వరకు నాజరుద్దౌలా కాలంలోను, ఆ తర్వాత అఫ్జలుద్దౌలా కాలంలోను, సికిందర్ జా కాలంలోను కొనసాగినటువంటి పరిపాలనా కార్యక్రమాలు, ఆ తర్వాత అభివృద్ధి, ఇవన్నీ కూడా చూడడం జరిగింది.